మా ఫ్యామిలీలోనే మా కజిన్స్లోనే కొంతమందికి లైక్ తనకి యాక్సిడెంట్ అవ్వడము, కాల్లో రాడ్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళా వాళ్ళు పడిపోతే ఆ పడిన రాడ్ పెట్టిన పొజిషన్ కన్నా ఇప్పుడు నీకి పైన ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ లెగ్మెంట్ టేరైంది. సో ఇలాంటి సమస్యలతో వస్తున్నప్పుడు ఈ రాడ్ పెట్టుకున్నది ఒక సర్టెన్ టైం వరకు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఇక్కడ మళ్ళీ లెగ్మెంట్ టేరైన తర్వాత ఇది రెండు ఒత్తిడి ఆ కాలు మీద ఎక్కువ చూపిస్తుందా ఆ పర్సన్కి అంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా అయితే అంటే 3 monthsలో హీలింగ్ స్టార్ట్ అయిపోద్ది. మీరు రాడ్ వేయించు, ఇప్పుడు ఫీమర్ ఫ్రాక్చర్, టిబియా, మోకాల పైన ఫీమర్ ఉంటుంది, కింద టిబియా ఉంటుంది. సో ఫీమర్ ఫ్రాక్చర్ అయినా టిబియా ఫ్రాక్చర్ అయినా మనం రాడ్ వేసాక మోస్ట్ ఆఫ్ ద టైం 3 monthsలో యూనియన్ స్టార్ట్ అవ్వడం, అంటే ప్రోగ్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో 6 monthsలో ఆల్మోస్ట్ హీల్ అయిపోద్ది. బట్ మనం రాడ్ విత్ 2 years వరకు ఉంచి తీసేస్తుంటాం, అంటే అవసరమైన వాళ్ళకి, దాంతో ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి. ఆర్ఏని ఎంఆర్ఐ అని స్టీల్ రాడ్ ఉండి ఎంఆర్ఐ తీయించాల్సి వస్తుందేమో అనే ఇబ్బంది ముందు, బ్రెయిన్కో లేకపోతే లంబార్ స్పైన్కో ఎంఆర్ఐ అవసరం పడుతుంది, స్టీల్ రాడ్ ఉందనుకుంటే తీయించుకుంటాం. బట్ రాడ్ వేసి ఒక 2-3 నెలలు అయింది, తర్వాత లిగమెంట్ టియర్ అయింది, సో లిగమెంట్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. సో లిగమెంట్కి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏసీఎల్ అన్నా లేకపోతే ఇటు ఎంసీఎల్ అన్నా లేకపోతే మెనిస్కల్ ఇంజరీ అయినా కానీ రాడ్ ఉన్నా కానీ మనం ఈ ఆర్థ్రోస్కోపీ జాయింట్లో కదా, సో అది చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, ఆ సర్జరీ చేయించుకోవచ్చు. బట్ అది గ్రేడ్ 3 అంటే కంప్లీట్ కట్ అయ్యి పేషెంట్ కొన్ని కంప్లైంట్ చెప్తాడు, అంటే అది నీ పెయిన్ అన్నా చెప్తాడు, లేకపోతే ఇన్స్టెబిలిటీ అంటాం, అంటే నడుస్తూ పడిపోతుండటం, లేకపోతే ఫాస్ట్గా నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, అలాంటి కంప్లైంట్ చెప్తుంటారు ఈ లిగమెంట్ ఇంజరీస్లో. పెయిన్ తక్కువ బట్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఈ ఏసీఎల్ ఇంజరీస్లో. అలా ఇన్స్టెబిలిటీ కంప్లైంట్ ఉన్నప్పుడు మన ఆర్థ్రోస్కోపికల్గా ఆ ఏసీఎల్ని రీకన్స్ట్రక్ట్ చేయించుకోవచ్చు.